హాయ్ అండి. ఈరోజైతే ఉసిరికాయలు తీసుకొచ్చాము 1 కేజీ. ఎంత కడిగేసి ఆరబెట్టేసి క్లీన్ చేసేసాము. మధ్యలో పోయి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము. ఊరగాయకి ఇవి ఊరగాయ చేయాలి. మా అబ్బాయిలు ఊరగాయ పెట్టిమన్నారు, అందుకని రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను నా స్టైల్లో. ఇది మీరు చూసి మీకు నచ్చితే చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. చూపిస్తాను వచ్చేసి. ముందు బాండీలు పెట్టండి. ఈ ఆయిలే దాంట్లో కలుపుకోవడానికి సరిపోద్ది. కానీ మాడకూడదు, కాదు మళ్ళీ లోపల ఇట్లా వేసేసుకొని బాగా యాగనివ్వండి. చూపిస్తాను ఎంతవరకు యాగాలనేది, దాన్ని బట్టి తీసేసుకుంటాను. ఇలా కాలితే చాలు, తీసేస్తున్నాను. ఈ కాలిపోయి మళ్ళీ ఇంకో ట్రిప్ వేసుకుంటాను. ఇవి కేజీ కాయలు, నేను ఒక 1/2 కేజీ వేసేసాను. ఇంకొక 1/2 కేజీ కాయలు కూడా ఉన్నాయి. ఇదిగో ఇలా అంటే చూడు దిగబడిపోతుంది. అదే మనకు గుర్తు అనమాట కాలింది అని. ఇలా ఎర్రగా కాలితే చాలు, ఎర్రగా కాలినాయి చూడకారా. ఇలా కాలితే చాలు, ఉడికిపోయినట్టు లోపల మెత్తబడిపోద్ది. తర్వాత చూపిస్తాను ఏం చేయాలి. కారం ఉప్పు అయ్యి 2వ ట్రిప్ కూడా తీసేస్తున్నాను. ఏగిపోయినాయి. ఇది 5 నిమ్మకాయలు పిండేసి రసం పిండేసుకుందాము దాంట్లో కలుపుకోవడానికి. కలిపేటప్పుడు చూపిస్తాను. తర్వాత చెప్తాను, చూసుకోండి. నిమ్మరసం అయితే రెడీ అయిపోయింది. ఏం లేదు, 1/2 కేజీకి 100 గ్రాములు సాల్ట్, 50 గ్రాములు మెంతిపిండి, 100 గ్రాములు కారము, 1/2 కేజీకి అయితే 3 నిమ్మకాయలు సరిపోతాయి. లేదు కేజీకే వేసుకోవాలనుకుంటే 5 నిమ్మకాయలు, పెద్ద అయితే 5 నిమ్మకాయలు వేసుకోండి, చిన్న అయితే 6 నిమ్మకాయలు వేసుకోండి. బాగా కరెక్ట్గా సరిపోద్ది. పులుపు కూడా బాగుంటుంది. ఒకసారి చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. లైక్, షేర్.